ఓ షాకింగ్ న్యూస్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అందంగా కనిపించే హిమాలయాల్లో ఓ అణు రహస్యం దాగుంది. నందాదేవి శిఖరంపై దాగున్న ఆ సీక్రెట్ గురించి బీజేపీ నేత నిషికాంత్ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాలచక్రాన్ని 60 ఏళ్లు వెనక్కి తిప్పితే అప్పట్లో చైనాపై నిఘా పెట్టడానికి అమెరికాతో కలిసి మన ప్రభుత్వం ప్లూటోనియంతో నడిచే అణు ఆధారిత నిఘా పరికరాన్ని ఆ పర్వతంపై అమర్చాలనుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో అది అక్కడే ఉండిపోయింది. అది ఇప్పుడు గంగా నదికి ముప్పుగా మారిందా? అసలేంటి ఆ పరికరం? దానివల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు? లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉండేవి. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి చాలా దేశాల్లో ఆందోళన ఉండేది. అందుకే దానిపై ఓ కన్నేసి ఉంచడానికి అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మన దేశ సహాయం కోరింది. దీంతో అమెరికాకి చెందిన CIA, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కలిసి ఓ ఆపరేషన్ చేపట్టాయి. దీనికోసం అణు ధార్మికత ఉన్న ఓ వినికిడి పరికరాన్ని అమర్చాలనుకున్నాయి. దానిని నందాదేవి పర్వతంపై ఉంచాలనుకున్నాయి. దీనికి ప్లూటోనియం అవసరం ఉంటుంది. అది కూడా కిలోల కొద్దీ కావాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే RTG ఆధారంగా వర్క్ చేస్తుంది. ఇంతకీ ఇది చేసే పని ఏంటో తెలుసా? బోర్డర్లో చైనా న్యూక్లియర్ టెస్టులు, క్షిపణులపై నిఘా పెట్టే సెన్సార్స్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన పవర్ను ఇస్తుంది. అందుకే ఇది చాలా కీలకం. ఆ పరికరాన్ని అంత పెద్ద పర్వతం పైకి తీసుకెళ్ళడం అంటే మాటలు కాదు. దానికోసం ఓ స్పెషల్ టీం వర్క్ చేసింది. దీనికి మన నేవీకి చెందిన ఒక అధికారి నాయకత్వం వహించారు. ఈ టీం అమెరికా టీంతో కలిసి వర్క్ చేసింది. వీళ్ళంతా కలిసి RTG జనరేటర్, 2 ట్రాన్స్ రిసీవర్ సెట్లు, ప్లూటోనియం క్యాప్సిల్స్ 7, యాంటీనా, వీటిని ఆ శిఖరం 4వ క్యాంప్ వరకు తీసుకెళ్ళాలి అనుకున్నారు. మొత్తానికి ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ తరువాత వాటిని శిఖరం పైకి చేర్చాలి. దీనికి అక్కడి షేర్పాల సాయం తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పుడు మంచు తుఫాన్ రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. వాతావరణం కూడా వాళ్ళు ఊహించినట్లుగా లేదు. అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకే ఇక ముందడుగు వేసే పరిస్థితి లేదని వారికి అర్థం కావడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ 4వ క్యాంప్ వద్దే ఆ పరికరాలను ఉంచేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓ సంవత్సరం తర్వాత మన టీం మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆ కీలక డివైస్ కోసం వెతికింది. కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అది మంచులో ఏమైనా కూరుకుపోయిందా లేదా మంచు తుఫాన్ దాటికి కొట్టుకుపోయిందా అన్నదానిపైన క్లారిటీ లేదు. తరువాతి దశలో భాగంగా న్యూట్రాన్ డిటెక్టర్ల సాయం తీసుకున్నారు. వాటితో గాలించిన ప్లూటోనియం ఆచూకీ లభ్యం కాలేదు. అది మొదలు ఇప్పటి వరకు దాని అడ్రస్ దొరకనే లేదు. అప్పట్లో నాగసాకిపై వేసిన అణుబాంబులో యూజ్ చేసిన ప్లూటోనియంలో 3వ వంతు పరిమాణానికి ఈ పరికరంలోని ప్లూటోనియం Pu-239 సమానమని చెప్తారు. ఇప్పటి వరకు ఈ పరికరం ఆచూకీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం అని చెప్పాలి. ఈ పవర్ని ఎలా జనరేట్ చేస్తుంది అంటే రేడియో ధార్మిక పదార్థం నుంచి వచ్చే హీట్ను ఉపయోగించుకొని దాని ద్వారా పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరి అలాంటి పవర్ను ఎక్కడ ఉపయోగిస్తారు? అది కూడా చెప్తాను. ఈ పవర్ని స్పేస్ ఎక్స్పెరిమెంట్స్, సోలార్ విద్యుత్ పని చేయని చోట పవర్ను ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగని దీని పవర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్నేళ్ల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసే శక్తి దీనికి ఉంటుంది. పేలడానికి ఇది అణుబాంబు కాకపోయినా దీని నుంచి రేడియేషన్ కానీ వెలువడితే మాత్రం అది డేంజర్. నిపుణులు హెచ్చరిస్తుంది కూడా దేని గురించే. నిజానికి ఈ పరికరం గురించి మన టీమ్స్ గాలిస్తూనే ఉన్నాయి, కానీ రిజల్ట్ కనిపించలేదు. ఈ డివైస్ దొరికిందని ఓ వాదన ఉన్నా అది ఎంతవరకు వాస్తవమో చెప్పలేని పరిస్థితి. అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మంచులో కూరుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి ఈ పరికరం గురించి బీజేపీ నేత నిషికాంత్ దూబే Xలో పెట్టిన పోస్ట్పై చర్చ జరుగుతుంది. అయితే మన అటామిక్ ఎనర్జీ కమిషన్ 1978లో ఓ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడున్న నదీ జలాల్లో ప్లూటోనియం కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పుడు నదీ జలాల గురించి చెప్పుకున్నాం కదా, దాని గురించి చూస్తే రిషిగంగా, ధౌలిగంగా నదులకు పుట్టినిల్లు నందాదేవి, హిమానీ నదాలే. అవి 2 ప్రయాణం చేస్తూ భాగీరథి, అలకనందులో కలిసిపోతాయి. ఆ తర్వాత గంగానదిగా దేశంలో ఎన్నో ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. కోట్లాది మంది గొంతులను తడుపుతోంది. మరి మిస్ అయిన RGT పరికరం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా?
ఇప్పటికిప్పుడైతే దానివల్ల ఎలాంటి ముప్పు లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ అందులో రేడియో ధార్మిక పదార్థాలు కానీ నదుల్లో కలిస్తే సమస్యలు తప్పవు, కానీ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే కాలక్రమంలో హిమాలయాల్లో మంచు కరుగుతుంది, వరదలు పోటెత్తుతున్నాయి, ఇంకా అణు కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అన్న ఆందోళన అయితే లేకపోలేదు.